Hi guys, welcome back to CML Walks. ఈ వీడియోలో మనమైతే వారణాసి ఎయిర్పోర్ట్ నుండి కాశీకి పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్తున్నాము. సో మనము ఇప్పుడు బెంగళూరులో ఫ్లైట్ ఎక్కామన్నమాట. బెంగళూరు నుండి వారణాసికి 2 hours 1 hour 50 minutes జర్నీ పట్టింది. ఓకే, ఫైనల్లీ మనము వారణాసి బెంగళూరు టు వారణాసి ఫ్లైట్లోకి వచ్చాము. టైము 9 o'clock IST ఇండియన్ టైము. ఇండియన్ స్టాండర్డ్ టైం 9 o'clock అయింది. ఫైనల్గా అయితే వెయిటింగ్ ఆఫ్టర్ 10 hours వెయిటింగ్ ఫ్లైట్లోకి అయితే వచ్చాము. ఓకే, లెట్స్ గో వారణాసి. ఇది వచ్చి లాల్ బహదూర్ శాస్త్రి గారి ఎయిర్పోర్టు. అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహాన్ని అయితే పెట్టారు ఎయిర్పోర్ట్లో. బెనారస్ తెలుసు కదా మీకు. బెనారస్ వచ్చేసి చీరలకు పెట్టింది పేరు. సో ఎయిర్పోర్ట్లో బెనారస్ శారీస్ గురించి కూడా అడ్వర్టైజ్ చేస్తున్నారు, టెంపుల్ గురించి. సో ఎయిర్పోర్ట్లో మనము ట్యాక్సీ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఎయిర్పోర్టు కాశీ అన్నమాట, పుణ్యక్షేత్రము టెంపుల్ దగ్గరికి. మన జర్నీ డ్రైవర్తో వచ్చి రాని హిందీలో మాట్లాడుకుంటా సాగింది. ఏదైనా పెద్ద పుణ్యక్షేత్రం దర్శించేటప్పుడు ముందుగా మనం దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటం మంచిది. లేదంటే అక్కడ లోకల్గా ఉన్నవాడు మనల్ని చీట్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లానే డ్రైవర్ కూడా ఒక 10,000 నుండి ముందైతే 15,000 అన్నాడు. ఒక 10,000 అట్లా ఇస్తే మొత్తం దర్శనాలు అవి ఇవి అన్నీ నేనే దగ్గర నుంచి చేపిస్తాను అని చెప్పుకొచ్చాడు. సో నేనేదో తెలివిగా కొంచెము అక్కడ నా ఫ్రెండ్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు, టెంపుల్లో మా ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి తప్పించుకోవటం జరిగింది. లేదంటే ఒకటే నొస పెడుతున్నాడు డ్రైవరు. అయితే ఫైనల్గా అయితే ఒక 40-50 minutes జర్నీ తర్వాత మనల్ని కాశీ పట్టణానికి తీసుకొచ్చాడు ఎయిర్పోర్ట్ నుండి. కాకపోతే తను చెప్పింది ఏంటంటే, This route avoids a road closure on Maidigan Crossing. You're on the fastest route. You should reach your destination by 13:21. దగ్గర దాకా. సో ఒక ప్లేస్ చూపెట్టి Take the next right toward Kachari Road, Raja Bazaar Road, then turn left onto Kachari Road. 3-wheeler రిక్షాస్ ఉన్నాయి కదా, అవి మాట్లాడుకుని చెప్పేసి In 600 meters, at Teliabag Crossing, take the second exit onto Teliabag Road. హోటల్ జస్ట్ టెంపుల్ కి ఒక 1/2 kilometer దూరంలోనే ఉంది. సో ఫస్ట్ తను చెప్తే నేను నమ్మలేదు, కానీ కొంచెము అది ఎస్ ఆ రోడ్లోకి ఆ వేలోకి ట్యాక్సీస్ కానీ మోటార్ బైక్ అయితే తిరుగుతున్నారు, కానీ ట్యాక్సీస్ ఇవి కొంచెం 4-wheelers వీటిని అలో చేయట్లేదు. ఈవెన్ ఆటోస్ కూడా In 600 meters, at Lahorabir Chowraha, continue straight onto Baniabag Road, Lahorabir Road. లొకేషన్ అది చూపెట్టేసి అక్కడ నుండి డ్రాప్ చేసి మనల్ని రిక్షా తీసుకుని వెళ్ళమన్నారు. రిక్షా వాళ్ళు కూడా జస్ట్ ఫిక్స్డ్ ప్రైసెస్ అనమాట, 100 rupees అంట. కొంచెం రీజనబుల్ గానే అనిపించింది. జస్ట్ అది ఒక 300-400 meters పైన ఒక 1/2 kilometer లోపే ఉంది. కాకపోతే మనకు లగేజీ ఉండేసరికి ఇంకా దట్టు ఎండ బాగా మాడిపోతుంది, మధ్యాహ్నం అయింది. సో ఇంకా రిక్షాని తీసేసుకుని హోటల్ దగ్గర దాకా, అది కూడా హోటల్ దాకా వెళ్ళదు, మరి అక్కడ నుండి ఒక 100 meters అయితే నడపాల్సి వచ్చింది. ఎనీహౌ జర్నీ బాగానే జరిగింది. హోటల్కి పోతే రీచ్ అయ్యాము. అదిగో రిక్షాలో ఎక్కామన్నమాట, లగేజ్ ఏది పెట్టుకుని 2 రిక్షాలు. ఆ రిక్షా దిగిన కాడి నుండి కూడా హోటల్కి వెళ్ళటానికి వీడియో కవర్ చేయలేకపోయాను. ఐ థింక్ వాన పడినట్టుంది. వాన పడేసరికి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోయాము.